ప్రతి ఇంట్లో కూడా శివ ఆరాధన లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి శివుణ్ణి ఆరాధన చెయ్యండి. మీ పాపాలని పోగొట్టేటువంటి వాడు, మీ పాపాలని తీసుకునేటువంటి వాడు మీ ఇంటికి ఈశాన్య దిక్కులో ఈశాన్య మూలగా ఉండి మీ పాపాలని నేను తీసుకుంటానని చెప్పి నుంచునేటువంటి ఎవరు అంటే భగవంతుడు, అతడే పరమేశ్వరుడు. అందువల్లనే మనకి ఈశాన్య భాగంలో కూడా ఇంటికి మనం నీళ్లు పోవటానికి, ఇల్లు కడిగిన నీళ్ళన్నీ పోవటానికి కన్నం పెడతాం. ఎందుకు పెడతాము? శివుడు అక్కడ నిలబడి ఉన్నాడు. సో మనం ఇల్లు కడిగిందంతా కూడా శివుడి పాదాల దగ్గరికి పెడుతోంది. అంటే మన ఇంట్లో ఉన్న చెడంతా కూడా భగవంతుని పాదాల దగ్గరికి పెడుతోంది. మన ఇల్లు పుణ్యమైన ఇల్లు అవుతోంది. కాబట్టి ఎవరి ఇంట్లో శివుడు ఫోటో ఉంటుందో పార్వతీదేవితో కలిసి ఉండాలమ్మా. ఎవరింట్లో శివలింగం ఆరాధన ఉంటుందో వారికి ఎప్పటికీ కూడా ఎటువంటి పాప కర్మలు అంటుకోవు. అయితే ఇంట్లో పంచాయతనం ఉంటుంది కదా, అందులో శివుడిని ఇష్టదైవంగా పెట్టుకుంటారు. శివ పంచాయతనము, విష్ణు పంచాయతనము, అంబికా పంచాయతనము, గణపతి పంచాయతనము, భాస్కర పంచాయతనము అంటే సూర్య పంచాయతనం, ఇలా 5 రకాల పంచాయతనలు ఉన్నాయి. ఆ పంచాయతనంలో ఉన్న శివుడికి కూడా అంతే శక్తి ఉంటుంది.